తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ లో భీమవరం టౌన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం వివిధ విభాగాల్లోని విజేతలకు క్లబ్ అధ్యక్షులు పివిఎల్ నరసింహారాజు, కార్యదర్శి ఎం సూర్యనారాయణరాజు, జాయింట్ సెక్రటరీ వి రామకృష్ణరాజు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పివిఎల్ మాట్లాడుతూ యూత్ క్లబ్ లో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నామని, ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పివిఎల్ తన తండ్రి తిమ్మరాజు పేరిట ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ డైరెక్టర్స్ కె శ్రీనివాసరాజు, డి రంగరాజు, ఫణీంద్ర వర్మ, జి పద్మరాజు, ఎస్ బాలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా యూత్ కల్చరల్ అసోసియేషన్లో మరి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం టెన్నిస్ అలాగే టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం, స్పోర్ట్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా మరి ఈరోజు షటిల్లో ఓపెన్ భీమవరం టౌన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఫైనల్స్ కూడా చేయడం జరిగింది. ఇందులో ఉమెన్స్, జెంట్స్ కూడా వారి ఏజ్ గ్రూపులను బట్టి అన్ని రంగాల్లో అన్ని వయసులకి కూడా ఉపయోగపడేలాగా చక్కగా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి మరి దిగ్విజయంగా దీన్ని పూర్తి చేసినందుకు ఆర్గనైజ్ చేసిన నరేంద్ర గారికి, మిగతా బాసు గారికి, మిగతా మా యూత్ క్లబ్ షటిల్ ప్లేయర్ అందరికీ కూడా ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తూ 10 సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్ ఇలాగే జరుగుతాయి. మరి స్పోర్ట్స్ని ఏ స్పోర్ట్స్ అయినా సరే ఎంకరేజ్ చేయడానికి యూత్ కల్చరల్ అసోసియేషన్ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మన యూత్ క్లబ్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ షటిల్ టోర్నమెంట్కి దాతగా పివిఎల్ నరసింహారాజు గారు వాళ్ళ తండ్రి గారు తిమ్మరాజు గారి పేరు మీద గిఫ్ట్లన్నీ ఆయనే డొనేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరంగా కూడా ఎప్పటిలాగే ఘనంగా నిర్వహించారు.
ఆకివీడు దత్తక్షేత్రం 35వ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీనారాయణ హోమం, జయలక్ష్మీ మాతకు లలితా సహస్రనామ పారాయణ, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కమ్మంపాటి త్రినాథ కృష్ణమూర్తి మాట్లాడుతూ దత్తక్షేత్రం వార్షికోత్సవం కార్తీక సోమవారం కావడంతో భక్తులతో విశేష పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు శివ, దండు రామకృష్ణరాజు, రాజశేఖర్, మంగిన సత్యనారాయణ, పిన్నమరాజు సీతమ్మ, మాతృమండలి సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. 1989 నవంబర్ 3వ తారీఖు ఆ రోజు కార్తీక శుద్ధ పంచమి. ఆ రోజుని శ్రీ అనఘాదేవి సమేత విశ్వంభరావతూత దత్తాత్రేయ యొక్క ప్రతిష్టా మహోత్సవాలు జరిగి ఈ రోజుకి 35 సంవత్సరాలు అయింది. దత్తాత్రేయుడు 16 అవతారాల్లో శ్రీ అనఘాదేవి సమేత విశ్వంభరావతూత దత్తాత్రేయుడు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ అవతారంతో మాకు ఆ రోజున జరిగింది. అటువంటి ఈ శుభ సందర్భంగా ఈరోజు కార్తీక సోమవారం వచ్చింది. విశేషంగా ఉదయాన్నించి నుంచి కూడా వేద పండితులు ఆ యొక్క అభిషేకము, పూరాభిషేకము కార్యక్రమము, అలాగే దత్త హోమము, ఆ యొక్క లక్ష్మీనారాయణ హోమము, ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ గణపతి హోమం, ఈ 3 కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరియు అమ్మవారికి జయలక్ష్మీ మాతకు అనఘాదేవికి యొక్క సహస్రనామ లలితా సహస్రనామార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తులసి దాత్రి సహిత లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం నిర్వహించుకుని అందరి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనమని, ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారు, అలాగే సంవత్సరానికి ఎవరైతే 2000 రూపాయలు కట్టుకున్నారో మున్నోట 65 రోజులు దత్తపీఠంలో జరిగే, ఆకివీడులో జరిగే కార్యక్రమాలకి వారందరికీ కూడా ప్రతి నెలలో 30 రోజులు, సంవత్సరం 365 రోజులు కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే విశేషంగా వారందరికీ కూడా ఇవాళ ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పుకుంటూ భీమవరం టెన్నిస్ సీజన్ 3 టోర్నమెంట్ అక్టోబర్ 18వ తేదీన ప్రారంభమై నవంబర్ 2వ తేదీన ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్ ను ఎల్హెచ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. వర్షాలు కురిసినప్పటికీ ఆటగాళ్ల ఉత్సాహం తగ్గలేదు. మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగాయి. మెన్స్ ఓపెన్ సింగిల్స్, మెన్స్ ఓపెన్ డబుల్స్, 50+ డబుల్స్, 65+ డబుల్స్ విభాగాల్లో మొత్తం 88 మ్యాచ్లు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి ఎల్హెచ్ టౌన్ హాల్ మేనేజ్మెంట్ పూర్తి సహకారం అందించింది. ఈ సీజన్లో పాల్గొన్న ఆటగాళ్లు అద్భుతమైన నైపుణ్యం, క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి భీమవరం టెన్నిస్ కేవలం స్థానిక స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి ప్రమాణాలకు సమానమని నిరూపించారు. భారీగా హాజరైన ప్రేక్షకులు, క్రీడాభిమానులు టోర్నమెంట్ కు మరింత ఉత్సాహం తెచ్చారు. ముగింపు కార్యక్రమానికి ఎల్హెచ్ టౌన్ హాల్ అధ్యక్షులు శ్రీ కొల్లా అబ్బులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కోరా రామ్మూర్తి, చీఫ్ సెక్రటరీ గ్రంథి సురేష్, సెక్రటరీ బి కృష్ణారావు, ట్రెజరర్ ఫిరోజ్ బాబు, జాయింట్ సెక్రటరీ ఎం శ్రీధర్, ప్రభాకర్, టెన్నిస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె రవిబాబు పాల్గొన్నారు. ఎల్హెచ్ టౌన్ హాల్, కాస్మోపాలిటన్ క్లబ్, యూత్ క్లబ్లకు చెందిన ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తితో టోర్నమెంట్ ను విజయవంతంగా ముగించారు. విజయ్, జానకి రామరాజు, రామకృష్ణ, సుభాష్, గౌతమ్ నిర్వహణలో టోర్నమెంట్ ఘనంగా జరిగింది.
ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మొట్టమొదటి ప్లేయర్స్కి, అలాగే మా ముఖ్య అతిథులైన డాక్టర్స్, భవనాలు సభ్యులకు మరియు హౌసింగ్ పీడీ అయిన కృష్ణగారికి అందరూ కూడా ఈ గవర్నమెంట్ చక్కగా నిర్వహించిన ప్రభుబాబు మరియు 3 క్లబ్బులకు సంబంధించిన మేనేజ్మెంట్కి, అలాగే పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ఎక్కువ కృతజ్ఞతలు చెప్పు. ఈ కార్యక్రమం నాకు వస్తుందా సురేష్గా వరుసగా మేనేజ్మెంట్ అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని పీస్ఫుల్గా ఉంది. ఈ కంటిన్యూడ్ అండ్ ఫర్దర్ ఇంప్రూవ్. ఇలాంటి ఇంప్రూవ్ ప్రభుత్వ పేరు రావాలన్నా, పర్పస్ సర్వ్ అవ్వాలన్నా ఇలాంటి గవర్నమెంట్ జరపాలి. యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. సమ్మర్లో కూడా కోచింగ్ క్యాంపులు పెట్టి యూత్ని స్పోర్ట్స్ ఇన్వైట్ చేసి వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మంచి సిటిజన్స్ అవుతారు, రెస్పాన్సిబుల్ పీపుల్గా ఉంటారు. స్పోర్ట్స్ షుడ్ బి ది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ హెల్త్. ఈ ఆర్గనైజ్ చేసిన అందరికీ, క్లబ్ మేనేజ్మెంట్ వారికి, ఈ రోజున ఆడిన ప్లేయర్స్కి అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎలాగా బాగా ఆడతారు. ఎందుకంటే వాళ్ళు చక్కటి శరీర దారుణ్యం ఉంటుంది. తర్వాత ఏమో వాళ్ళకి ఆ స్టామినా ఉంటుంది కాబట్టి అది పెద్ద విశేషం కాదు. మనం ఆఖరిలో చూసాం మన రాయలు రవి ఎంత చక్కగా ఆడారు. మనందరం కూడా తిలకించి పులకించిపోయాం. కానీ 65 సంవత్సరాలు దాటిన విభాగంలో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా 2 గంటల సేపు ఆడి మేము కూడా యువకులతో సమానంగా ఆడగలము అని నిరూపించినటువంటి 65 పైమా విభాగం వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాబట్టి వయస్సు ఈ ఆటకి అడ్డంకి కాదు. మనం 80 ఏళ్ళు వచ్చినా కూడా ఈ టెన్నిస్ ఆట మనం ఆడుకుంటూ ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని చెప్పి ఇటువంటి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ టోర్నమెంటు ప్రతి సంవత్సరం మన 3 క్లబ్బులు కూడా సంయుక్తంగా నిర్వహించి మన రాష్ట్రానికే ఒక మార్గదర్శకులుగా మనం నిలవాలి. రంజీవి గారు చెప్పినట్టు ఏంటంటే వయసు అనేది ఒక నెంబరే. ప్రత్యేకంగా ఒక మ్యాచ్ దీనిలో శివ గారు అలాగే రవి ఆడిన మ్యాచ్ అయితే 2:20 నిమిషాలు మ్యాచ్ జరగడం జరిగింది. దాంట్లో మనం చూడవలసింది ఏంటంటే శివ గారు దగ్గర 53+, అలాగే రవి వచ్చేటప్పటికి అరౌండ్ 40. అంటే ఏజ్ డజంట్ మ్యాటర్, బట్ శివ గారు పోరాట ప్రతిమను పట్టు అందరూ అభినందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శివ గారు ఫర్ గ్రేట్ ఎనర్జీ. కూడా మన టౌన్ హాల్ తరపుని చాలా నేషనల్స్ కండక్ట్ చేసాం. అలాగే నాకు తెలుసుండి బిగినింగ్లో 1960s బాల్ బ్యాడ్మింటన్ నేషనల్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. ఇక్కడ సీనియర్ సభ్యులైన పద్మావతి, అలాగే నేషనల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్, అలాగే షటిల్ టోర్నమెంట్, అలాగే టెన్నిస్ కూడా నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసాం. నేను బిగినింగ్లో వచ్చినప్పుడు ఎంఏ భాస్కరాన్ని డీజీపీ గారిని కూడా తీసుకొచ్చి ప్రయత్నించడం జరిగింది. అలాగే గౌతమ్ భూమి గారిని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది కూడా వచ్చి ఇక్కడ నేర్చుకుని టోర్నమెంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. సో అలాగే మనకి గదిల కాస్మోపాలిటిక్స్లోకి రావడం, యూత్లోకి రావడం, అన్ని క్లబ్లలో కూడా స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్ చేసేవారు. సో ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మా క్లబ్ నుంచి చాలా టోర్నమెంట్లు మా కమిటీ వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీస్ మేమంతా కూడా కలిసి చాలా టోర్నమెంట్స్ కండక్ట్ చేశారు. ఇంతగా వాళ్ళందరూ చెప్పినట్టుగా ఈయన స్టూడెంట్స్ మంచి యాక్టివ్ పార్ట్ తీసుకుని అలాగే ఈరోజు అందరినీ చూస్తుంటే ఇంత ఫ్యామిలీ, టెన్నిస్ ఫ్యామిలీ ఏమన్నా ఉందా అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. 88 మంది పార్టిసిపేట్ చేశారు.
ఇంకా నలుగురు ఐదుగురు ఏదో కారణాల వల్ల మానేశారు. అందులో ఈయన ఒక ఆయన 90+ people are playing here 3 courts. తర్వాత అండి ఒక ఫ్యామిలీ లాగా ఎక్కడ జరిగినా కూడా మన సురేష్ గారు ఆధ్వర్యంలో జానకి రామరాజు, విజయ, మరి ఎస్ఆర్ బృందవారు వీళ్ళంతా కూడా ఎంత చక్కగా మమ్మల్ని ఎంత అందంగా చూపెట్టారో మా ఆవిడని అడిగితే చెప్తారండి. మనం దీన్ని చాలా ఘనంగా జరపాలి, ఎక్కడ కూడా ఏ లోటుపాటు లేకుండా చూడాలని చెప్పేసి ఆయన ముందుగానే అనుమతి ఇవ్వడం, దానికి తగ్గట్టుగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహకరించి మా టౌన్ హాల్ స్టాఫ్ కూడా ఇంటికి సహకరించి చేసినందుకు వారికి కూడా మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంత చక్కటి పెద్దలు అసలు కడుపు నిండిపోతుంది పెద్దలు చూస్తూ ఉంటే, డాక్టర్స్ని, ఇటువంటి పెద్దల్ని. మా రామశేఖరరావు 5 సార్లు ప్రెసిడెంట్ చేశారు ఆయన ఈ టౌనానికి, అదొక రికార్డు. అలాగే ఫిరోజ్ బాబు గారు కూడా 5 కంటిన్యూస్గా ఆయన కూడా ఈ కమిటీలో ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ మన ప్రభాకరు అది సైంటిఫిక్గా కూడా మన టెన్నిస్ వల్ల చాలా ఉపయోగం ఉన్నాయని ప్రూవ్ అయింది. చాలామంది అనుకున్నారు వాకింగ్ చేస్తే సరిపోతుంది అని. వాకింగ్ కంటే కూడా టెన్నిస్ ఆడటం వల్ల మన లైఫ్ స్పాన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మినిమం 10 years ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పి సైంటిఫిక్గా రుజువైంది. అందువల్ల ఏంటంటే ఈ గేమ్లో ఉన్న ప్రత్యేకత అందరూ అర్థం చేసుకుని మన పిల్లలు కూడా దీంట్లో ఎంకరేజ్ చేస్తే కనుక మంచి యూత్ డెవలప్ అవుతుంది. ఆ విషయంలో పెద్దలు అందరూ కూడా సహకరించాలి. మనకి ఇండియా నెంబర్ 1 ఇక్కడ ఆడిన 2 years కానీ 3 years కానీ జరిగే టోర్నమెంట్స్ ఇక్కడ. అలాగే ఇక్కడ టెన్నిస్ నేషనల్స్ కూడా చేసాం, నేషనల్ లెవెల్, నాట్ నేషనల్ ర్యాంకింగ్. దాంట్లో కలకత్తా నుంచి, తర్వాత మెడ్రాస్ నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్లేయర్స్ ఆడారు. రామకృష్ణ గారు చెప్పారు 53 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. నేనైతే 1964లో మొదలెట్టాను. ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రమని, శక్తివంతమైన శివమంత్రాలను పఠించడం ద్వారా శివుడి అనుగ్రహం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకమని పలువురు భక్తులు అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన మానేపల్లి వెంకన్నబాబు 65వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం వారి నివాసం వద్ద శంభో సత్సంగం తటవర్తి కిరణ్ నిర్వహించారు. అనంతరం పేదలకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. క్లబ్ కన్వీనర్ బొండారాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాసగుప్తా, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండాడ బంగారాజు, కారుమూరి సత్యనారాయణమూర్తి, కోట్ల నాని మాట్లాడుతూ ఈ చరాచర సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారమని, శంభోనామ స్మరణతో అంతా శుభం జరుగుతుందని అన్నారు. స్నేహశీలి, సేవా తత్పరుడు, అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి వెంకన్నబాబు అని, ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. బొడ్డు వాసు, కారుమూరి వదరి, తటవర్తి నారాయణ, కొప్పర్తి అప్పారావు, కంచర్ల భాస్కర్రావు, పరుచూరి నాగేశ్వరరావు, మణి, మానేపల్లి రవి, చిన్నారావు, చవ్వా భామ కృష్ణమూర్తి, గుండు సుమూర్తి, వెంకన్నబాబు, కుటుంబ సభ్యులు, బంధువులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక పరిస్థితి మీ మీద దాడి చేస్తుంది. మీరు తిన్న పానీపూరి, మీరు తిన్న బజ్జీ మిక్చరో కాదండి. కేవలం మీ ప్రాణశక్తి బలహీనంగా ఉండటం వల్లనే, మీ ప్రాణశక్తి బలహీనంగా ఉండటం వల్లనే ఏ పరిస్థితులైనా మీ మీద దాడి చేసి మిమ్మల్ని కుంగతీసి లొంగతీస్తాయి. మీ ప్రాణశక్తి బలహీనంగా ఉంటే మీ చుట్టూ ఉండే ప్రపంచం అంతా మీ మీద దాడి చేస్తుంది. అదే మీ ప్రాణం బలంగా మారిపోతే ఏ పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతాయి. బలవంతుడి చుట్టూ అందరూ లొంగుతారు, బలహీనుడి మీద అందరూ దాడి చేస్తారు. ఈ సూత్రం మనందరికీ తెలుసు. ఇదే సూత్రాన్ని మనం మళ్ళీ యోగానికి దీనికి అన్వయించుకుంటే, మీ ప్రాణం బలంగా ఉంటే పరిస్థితులన్నీ మీకు లొంగిపోతాయి. మీ ప్రాణం బలహీనంగా ఉంటే ప్రతి చిన్న పరిస్థితి మీ మీద దాడి చేస్తుంది. ఒక అన్నం కూడా మిమ్మల్ని భయపెడుతుంది. వెలుగు పులకింతలలో కరిగి కనులు తడిచేవెందుకు, జగమునే అమ్మ గుడిలో మరల జన్మే కలిగెను. అని ఇలా పలికిన నాడున ఈ ఉపాసనకు ఎలా మారుతుంది అంటే,
ఈ శబ్దాన్ని మీరు ఉచ్చరిస్తున్నప్పుడుగా మీ శరీరంలో ఒక ప్రకంపన మీకు తెలుస్తూ ఉంటుంది, ఒక వైబ్రేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది. సౌమ్యతతో మీకున్న డిస్టర్బెన్స్లన్నీ పక్కన పెట్టి కేవలం మీ శరీరంలో మోగుతున్న ఆ శంభో యొక్క ప్రకంపన మీదే మీ దృష్టిని మొత్తం నిలిపించండి. అమ్మవారి మీద ఉన్న ప్రేమతో చెప్పండి. జేజీ అమ్మ అనుగ్రహం కోసం చెప్పండి. పట్టు విడవకుండా చెప్పండి. చదువుకునే రోజుల్లో తెలుసు. తర్వాత మ్యూజిక్ అంటే ఇష్టమని చెన్నై వెళ్ళిపోయాడు. అప్పుడు కొంచెం మేము ఇద్దరం దూరం అయ్యాం. తర్వాత భీమవరం ఇచ్చేసారు. ఇచ్చేసాక వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఈ శంభో కార్యక్రమంలో ఈయన ఇంత దిట్టని నాకు ఎప్పుడు చెప్తేనే విన్నాను కానీ ఆలీలు చెప్తే స్వయంగా చూశాను. చాలా నిజంగా కిరణం నీలో ఇంత టాలెంట్ ఉందంటే నేను చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. మన వాడు ఇలాగా ఎంతో మంచి మంచి పదాలతో మనకందరికీ హృదయాలుగా అద్దుకునేలాగా మాట్లాడి ఈ సత్సంగాన్ని ఇంత దిగ్విజయంగా చేసి ఇలాగ ఏర్పాటు చేసిన మా మార్నింగ్ కాఫీ క్లబ్ డిసిప్లిన్ కమిటీ సభ్యులు పెద్దలు మా అందరికీ ఆదర్శప్రాయులు మానేపల్లి వెంకటబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున మా మార్నింగ్ కాఫీ క్లబ్ మరి మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ ఇది చాలా అనుభూతితో నిండిన కార్యక్రమం. మేము కూడా ఊహించలేదు, ఇక్కడికి వచ్చాకే కానీ తెలియలేదు. మరి రాంబాబు అన్నట్టుగా కిరణ్ గారు మరి ఎప్పటి నుంచో మనకు తెలుసున్నా ఆయన దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉంది, మరి మనందరినీ కదలకుండా గంట సేపు కూర్చోబెట్టి అంత టాలెంట్ ఉందని మనకు ఇప్పుడు ఈ రోజునే తెలిసింది. మరి శంభో సాధన గురించి చాలా బాగా చెప్పారు. మరి వీలైనంత వరకు మరి ఎవరిళ్ళలో వాళ్ళు ఆ దేవతా విగ్రహం ముందు కూర్చొని మరి ఆ పూజా మందిరంలో కూర్చొని చదువుకుంటే మన బాధలన్నీ తొలగిపోతాయి. చాలా బాగుంది, చాలా చక్కని అనుభూతిని ఇచ్చారు మా అందరికీ. వారికి మా కాఫీ క్లబ్ తరఫున మా అందరి తరఫున కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మా మెంబర్ వెంకన్ బాబు గారు బర్త్డే సందర్భంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమం వారి ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజున మనందరి ముందు మరి వారిని చిన్న శాలువాతో సత్కరించుకోవడం, మన వారికి హ్యాపీ బర్త్డే చెప్పడం, అలాగే వారికి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ మావుళ్ళమ్మ, ఆ శివాయ మరి అందరి ఆశీర్వాదంతో వారి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసా వాచా మేము అందరూ కోరుకుంటాం. నేను ఊహించలేదు ఇంత ఆనందంగా జరుగుతుంది. మన క్లబ్ సభ్యులు తోటి శంభో ఫ్యామిలీ సభ్యులు అందరూ వచ్చి ఇంతసేపు కూర్చుని సత్సంగం కిరణ్ గారు చెప్పింది విని దీన్ని అవలంబిస్తే ఇంకా ఆనందం పడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. భారత మాతను గొప్పగా కీర్తించే అమోఘమైన గేయం వందే మాతరమని, ఇది మన దేశ జాతీయ గేయమని భీమవరం మున్సిపల్ ఆఫీస్ ఏవో శ్రీకాకుళపు నాగేశ్వరరావు అన్నారు.
సోమవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వందే మాతర గేయానికి 150 ఏళ్లు కార్యక్రమాన్ని భీమవరం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత మాతను దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని కీర్తిస్తూ వందే మాతర గేయాన్ని 1875వ సంవత్సరం నవంబర్ 7వ తేదీన బంకిం చంద్ర చట్టోపాధ్యాయ కూర్చారని అన్నారు. వందే మాతరం అంటే మాతృభూమికి నమస్కారమని అర్థమని సివి రామన్ స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత మాట్లాడుతూ 150 సంవత్సరాల వందే మాతరం పాట కాదని, అది దేశభక్తి జ్వాల అని, కొన్ని పాటలు వినిపించడం మాత్రమే కాదని మన హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ వందే మాతరం పాడినా లేదా విన్నప్పుడు మనసు దేశభక్తితో పులకిస్తుందని, పైగా గర్వంతో మనసు నిండిపోతుందని అన్నారు. ఈ నెల 7వ తేదీ వరకు భీమవరం పట్టణంలో వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. అనంతరం ముక్త కంఠంతో విద్యార్థులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, అడబాల శివ, రాజేంద్ర ప్రసాద్, మున్సిపల్ మా సభ్యులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక విధాలైనటువంటి ఉద్యమాలు జరిగాయి. ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తితోటి ఇళ్లలోంచి బయటకు వచ్చి మరి స్వాతంత్ర జన్మ హక్కు అంటూ ఉద్యమం జరిగిన విషయాల్లో మరి ముఖ్యంగా భారతీయులుగా భారతీయతను చాటు చెప్పుకున్నారు. మరి ఎంతోమంది త్యాగ బలం వల్ల మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. అటువంటి స్వాతంత్రోద్యమంలో కత్తితో కొంతమంది చేస్తే, తుపాకులతో చేస్తే, కలంతో చేసిన మహానుభావులు ఎంతమంది ఉన్నారు. దాంట్లో బంకిం చంద్ర చటర్జీ ఆయన వందే మాతర గీతాన్ని రచించి ఒక అద్భుతమైన స్పందన ఇచ్చారు. ఆయన దేశభక్తుల్లో స్వాతంత్రోద్యమంలో ఈ గీతం, ఈ నినాదం ఒక ఉవ్వెత్తినటువంటి ఒక ప్రజ్వలన కలిగించింది. అటువంటి వందే మాతర గీతం రచించి బంకిం చంద్ర రచించి 150 ఏళ్ళైన సందర్భంలో ఈరోజు పురపాలక సంఘ కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి అందరి సమక్షంలో, అధికారుల సమక్షంలో మరి సర్ సివి రామన్ విద్యార్థులతోటి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 3 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖున క్విట్ ఇండియా స్తూపం దగ్గర అందరికీ సర్టిఫికెట్లు, బహుమతులు ఇస్తున్నాం. అందరం కూడా దీంట్లో పోటీలు ఏంటంటే వందే మాతర గీతం సంపూర్ణంగా పాడాలి, దానికి ప్రైజ్ ఇస్తాము. అందుకని ఈ కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అందరికీ కూడా మరి మేనేజర్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. వందే మాతరం అనేది మన జాతీయ గీతం. మొట్టమొదటిసారిగా వందే మాతరాన్ని 1875లో సాంస్క్రిట్ భాషలో రచించి దాన్ని బెంగాలీలోకి లిపి చేశారు. అలాగే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా 1896లో జాతీయ గీతం పాడడం జరిగింది. అలాగే స్వాతంత్ర సమరయోధంలో ఈ మన వందే మాతరం అనేది ఒక నినాదంగా నిలిచింది. అలాగే వందే మాతరము అంటే నేను నిన్ను స్తుతిస్తున్నాను తల్లి అని అర్థం వస్తుంది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన రాజ్యసభలో మొట్టమొదటిసారిగా వందే మాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించారు. భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి గీతాన్ని అందించారు బంకిం చంద్ర చటర్జీ గారు. వారు అందించినటువంటి వందే మాతర గీతం ఆనాడు 1875లో ప్రారంభమైతే ఈనాడు 140 కోట్ల మంది ప్రజానికానికి అదొక ఆమోదయోగ్యమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి గీతంగా ఈరోజు వరకు కూడా మన మధ్యన వెలుగుతుంది. అంత గొప్ప గీతాన్ని అందించినటువంటి మన స్ఫూర్తిదాయకమైనటువంటి బంకిం చంద్ర చటర్జీ గారి యొక్క కార్యక్రమాన్ని మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి ఈ రోజు నుంచి 7వ తారీఖు దాకా కూడా ప్రతి పాఠశాల, కళాశాలలో మరి విద్యార్థులందరికీ కూడా ఈ దేశంలో ఆనాటి స్వతంత్రోద్యమానికి మూలకమైనటువంటి వందే మాతరం కానీ, అలాగే మన త్రివర్ణ పతాకం గురించి కానీ, ఆనాడు పోరాటం చేసినటువంటి ఎందరో మహానుభావులు, అమరవీరుల గురించి ఒక కార్యక్రమం కింద ఈ రోజు నుంచి చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీని ద్వారా మరి యువతలో ఒక స్ఫూర్తిగా ఈ యొక్క ఆనాడు చేసినటువంటి కార్యక్రమాలని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. భీమవరం పట్టణ ప్రముఖులు తోట భోగయ్య సతీమణి నాగపుష్ప పుట్టినరోజు సందర్భంగా భీమవరం 2 టౌన్లోని డీమార్ట్ సెంటర్ వద్ద శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల అన్న సమారాధన పుణ్య కార్యక్రమానికి సౌజన్యం అందించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా వివిధ మాలలు ధరించి దీక్షలు చేపట్టిన దీక్షాపరులకు భిక్ష కార్యక్రమం పేరిట మహత్తర కార్యక్రమం జరుగుతుందని, పుట్టినరోజున పురస్కరించుకుని ఇటువంటి పుణ్య కార్యక్రమానికి సౌజన్యం అందించిన తోట నాగపుష్ప, భోగయ్య దంపతులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని అయ్యప్ప స్వామి సేవా సమితి నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నాడ శ్రీను, ముత్యాల రామారావు, కొండ, ఉదయ్ బాలాజీ, తోట సురేష్, మెంటే మనోజ్, పోతినేడి సురేష్, సతివాడ హరిబాబు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
2023లో మేము ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందండి. ఇది 3వ సంవత్సరం చేస్తున్నామండి. ఇది చాలా ఘనంగా కూడా చాలా బాగా జరుగుతుందండి ఈ కార్యక్రమం. ఇంత బాగా జరగడానికి కారణం మాకు దాతల సహకారం వల్ల అందరూ కూడా ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ తల వంతు చేయడం వల్ల కూడా మేము ఇంత బాగా కార్యక్రమం చేయగలుగుతున్నామండి. ఈరోజు మన తోట భోగయ్య గారు వాళ్ళ శ్రీమతి మాత నాగపుష్ప గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ భిక్ష పెట్టడం జరుగుతుందండి. చాలా ఆనందదాయకంగా మేము అనుకుంటున్నామండి. ఇవాళ అందరూ దాతల సహకారం వల్ల కూడా ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుందండి. ఇలాగ ఇది ఇవాళ 2023లో ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ 50 రోజుల భిక్షలో ఒకరోజు తన వంతు సాయంగా మాకు ఈ ఒకరోజు భిక్ష ప్రతి సంవత్సరం కూడా రాయించడం జరుగుతుందని క్రమం తప్పకుండాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా రాయాలని ఆయన ఆశిస్తున్నాము. ఆయన కూడా భగవంతుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలకు ఉండాలని భగవంతుడి దయ వల్ల ఈ ఉన్న 50 రోజులు కూడా దాతల సహకారాలతో జరుగుతున్న 50 మందికి కూడా ఇక్కడ వచ్చిన స్వాములకి అందరికీ కూడా ఆ మహానుభావుడు ఆశీస్సులు ఉండాలని, అందరం బాగుండాలని, అంతా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమంలో తోట భోగయ్య గారు సతీమణి అయినటువంటి నాగపుష్ప గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడికి ఎల్లవేళలా మంచి జరగాలని కోరుకుంటూ మా అయ్యప్ప స్వామి సేవా సమితి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భీమవరం పట్టణంలో డీమార్ట్ వద్ద గత 3 సంవత్సరాల నుంచి కూడా శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి అనే ఒక సంస్థను స్థాపించి మన బాలాజీ గారు, మనోజ్ గారు, సురేష్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు వీళ్ళంతా మిత్రబృందంగా ఏర్పడి ఏదైతే ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో మాల ధరించి ఎంతో నిష్ఠగా వీళ్ళందరూ కూడా ఎప్పుడో అంటే వీళ్ళకి ఊహ తెలిసిన కానీ కూడా మాల వేసుకుని వీరు అయ్యప్ప స్వామి కొండకి వెళ్తూ ఉంటారు. అయితే మంచి ఆలోచన ఎన్నో ఊళ్ళల్లో గ్రామాల్లో కూడా ఈ ఉచిత అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం చూసి మనం కూడా ఏమైనా చేయాలని చెప్పి ఈ పెద్ద తలంపుతో వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమం తలపెట్టి 2023లో ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద మనసుతో ముందడుగు వేసి ముందుకు రావడం చాలా ఆనందదాయకం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది. ఏదైతే పుట్టినరోజు వేడుకలు కానీ పెళ్లిరోజు వేడుకలు కానీ జరిగినప్పుడు మనం ఎన్నో ఖర్చులు బయట వేస్ట్ ఖర్చులు చేస్తుంటాం. అలా కాకుండా మనందరం కూడా ఏదైతే భక్తిభావంతో స్వాములు నిష్ఠతో ఈ యొక్క మాల కార్యక్రమాలు ధరిస్తున్నారో వారందరికీ కూడా మనం భిక్ష పెట్టుకోవాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి చేయాల్సిన కార్యక్రమం. అయితే మనకి వీరు చేసిన పని ఏంటంటే ఆ రోజున ఏదైతే ఆ సందర్భం ఉందో ఆ రోజున మనం వాడు చెప్పిన అమౌంట్ని అక్కడ కట్టి పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరుపుకోవడం అంటే స్వాములందరినీ కూడా మనందరం తరించినట్టు మన ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద మన కుటుంబం మీద ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించినందుకు ముందుగా వీరందరికీ కూడా చేతులు జోడించి మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో గంటా త్రిమూర్తులు అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. భీమవరం టౌన్ హాల్లో ఘనంగా ముగిసిన టెన్నిస్ టోర్నమెంట్, యూత్ క్లబ్ లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.